సుబుద్ధి ఉంటే దీర్ఘశాంతం వస్తుంది. ఇతరులను తప్పులను క్షమించే మనసు మనలో ఉంటుంది. వీళ్ళు ఇతరులు చేసే తప్పులను క్షమించిన ఒక ఆయనను మనం చూద్దాం. ఎవరు ఆయన అంటే, అసలు ఎంతగా క్షమించాడంటే, అతనిని చాలా బాధలు పెట్టడంలో చాలా శ్రమలు పెట్టారు. శ్రమలు పెట్టి అలా సరిపెట్టేద్దాం అనుకోలేదు, చంపేద్దామని చూశారు. చంపేద్దామని చూసినా అతన్ని చిత్రహింసలు చేసి అతన్ని చూడండి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసిన ఒకానొక సమయం వచ్చేసరికి ఎవరైతే నెట్టివేశారో, ఎవరైతే హింసించారో, ఎవరైతే చంపాలని చూశారో అట్టి వారికి అవసరం వచ్చింది. ఒక రోజున అవసరత కొరకు ఆ ఊరు విడిచి వేరొక ఊరికి వెళ్ళారు సహాయం కోసం. ఎవరినైతే కొట్టారో, ఎవరినైతే బాధ పెట్టారో, ఎవరినైతే హింసించారో, ఎవరినైతే చంపాలని చూశారో ఆ వ్యక్తే అక్కడ ఆ స్థితిలో ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? అక్కడికి వెళ్ళి చూసేసరికి చంపాలని చూసిన వాళ్ళు అవాక్కైపోయారు. రే, మనం చంపాలని చూసినోడేరా ఇక్కడ గవర్నర్గా ఉన్నాడు ఈ ఊరిలో, మనం చంపాలని చూసినోడేరా ఇక్కడ మంచి పొజిషన్లో ఉన్నాడు అని చెప్పి వేళల్లో వీళ్ళు కలత పడిపోతున్నారు, వేళల్లో వీళ్ళు కలవరపడిపోతున్నారు. కానీ నన్ను కొట్టారని కానీ, నన్ను చంపాలని గోతులో నెట్టేశారని కానీ, నన్ను చిత్రహింసలు చేశారని కానీ ఏ మాత్రం మనసులో ఎంత కూడా ఉంచుకోలేదు. వారిని చాలా అద్భుతంగా ప్రేమించాడు, వారికి సహకారం చేశాడు, వాళ్ళకి భోజనం పెట్టాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళకి సరిపడా సంవత్సరములకు సరిపడా ఆహారం ఇచ్చాడు. వారు గోను సంచుల్లో ద్రవ్యమును, బంగారమును, ధనమును పెట్టి పంపించాడు. పగ పెట్టుకున్నాడా మానవుడు, ద్వేషం పెట్టుకున్నాడా మానవుడు? యోసేపుకి అంత ఘనత రావటానికి గల కారణం ఏంటి అంటే అతనిలో ఉన్న సుబుద్ధి. స్తోత్రం చెబుదామా? అతను గొప్పగా ఉన్నతంగా ఎదగడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న సుబుద్ధి. అన్యాయం చేసిన వారిని, అక్రమము చేసిన వారిని, బాధ పెట్టిన వారిని, చంపాలని చూసిన వారిని కూడా క్షమించాడు.